సో వై ఇన్ఫర్టిలిటీ ఈజ్ రైజింగ్. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఏఆర్సి హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్. ఒకప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్తో మనతో పోల్చుకుంటే అప్పుడున్న ఫర్టిలిటీ రేట్కి ఇప్పుడున్న ఫర్టిలిటీ రేట్కి చాలా డిక్లైన్ చూస్తున్నాం. టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది చూసుకుంటే అప్పట్లో 5 ఉండేది, ఇప్పుడు 1990కి వచ్చేసరికి అరౌండ్ 3కి వచ్చేసింది, ఇప్పుడు 1.7లో ఉంది. సో ఒక పాపులేషన్ మెయింటైన్ అవ్వాలి అంటే అట్లీస్ట్ మనకి 2.1 ఉండాలి. సో వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు ఉన్న స్ట్రెస్కి, మనకున్న ఇంపార్టెన్స్కి, మనం ఇచ్చే ప్రయారిటీస్కి, లైక్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది, దాంతోపాటు వాళ్ళకి ఇన్కమ్ అండ్ వాళ్ళ కెరియర్ ఇవన్నీ మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది అండ్ చాలామంది సెటిల్ అయ్యాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. దీని అంతటితో మ్యారేజ్ అనేది ఒకప్పుడు చూసుకుంటే అట్లీస్ట్ 20-22కి అయిపోయేది అండ్ ఫస్ట్ కిడ్ మ్యాక్సిమం 20 అండ్ సెకండ్ కిడ్కి చూసుకున్న 30 లోపు అయిపోయేది. ఇప్పుడు ఫస్ట్ కిడ్డే 40 ఇయర్స్కి అట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఆడవాళ్ళలో 30 ఇయర్స్ లోపే గుడ్ ఫర్టిలిటీ అనేది ఉంటుంది. 35 క్రాస్ అయ్యే కొద్దీ వాళ్ళ ఎగ్ క్వాలిటీ డిస్టర్బ్ అవుతుంది. అలాగే 38 క్రాస్ అయ్యే కొద్దీ వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పుట్టే బేబీస్కి. అండ్ మగవాళ్ళలో కూడా చూసుకుంటే స్పర్మ్ క్వాలిటీ అనేది ఏజ్ బట్టి తక్కువ అయిపోతుంది. సో ఇదంతా చూస్తే ఫర్టిలిటీ తగ్గుతుంది. ద సెకండ్ రీజన్ వచ్చేసి అప్పట్లో అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, అలాగే వాళ్ళ పొలంలో పండేవే వాడేవాళ్ళు. ఇప్పుడు అంతా ల్యాబ్లో పండుతుంది. అలాగే పెస్టిసైడ్స్, హర్బిసైడ్స్ ఇవన్నీ వాడిన కెమికల్స్తో నిండిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం తింటున్నాం. అలాగే అప్పట్లో న్యాచురల్ కాపర్ వెజల్స్లో వండుకునే వాళ్ళు, ఇప్పుడు నాన్ స్టిక్వి వాడుతున్నాము. ఇవన్నీ ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ అయిపోతున్నాయి, బీపీఏస్, థాలేట్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. సో దీంతో ఎగ్ క్వాలిటీ అండ్ ఫర్టిలిటీ డిస్టర్బ్ అవుతుంది. అలాగే స్లీప్ విషయానికి వస్తే ఇదివరకు ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్, అంటే సన్ రైజ్కి సన్సెట్కి తగ్గట్టు వాళ్ళ స్లీప్ సైకిల్ ఉండేది. సో మన బాడీలో సర్కాడియన్ రిథమ్, మన హార్మోన్స్ అన్నీ బయట ఎన్విరాన్మెంట్కి సెట్ అయ్యేలాగా ఉండేది. ఇప్పుడు మనం లేట్గా పడుకుంటాం, లేట్గా లెగుస్తాం. సో మన బాడీలో మెలటోనిన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అండ్ పడుకునే ముందు బాగా రీల్స్ చూసి అట్లా పడుకుంటాం. సో ఆ బ్లూ లైట్ వల్ల మనకి మెలటోనిన్ హార్మోన్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ నైట్ డ్యూటీస్ చేయడము, దీనివల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోయి అండ్ లిబిడో తగ్గువైపోయి మనకి ఫర్టిలిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఇదివరకు ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వస్తే అన్నిసార్లు వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసుకొని డెలివరీ దాకా తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు కాంట్రాసెప్షన్ అంటే కుటుంబ నియంత్రణ పెరిగిపోయింది. ఈవెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే వాళ్ళు కొంత కాంట్రాసెప్షన్ వాడుకొని ఆ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే అబార్షన్స్ అంటే మెడికల్ అబార్షన్స్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీ మాకు వద్దు అని తీసేయించుకునే ప్రక్రియ ఇప్పుడు ఎక్కువ అయింది. ఇదివరకు అలా కాదు, ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే దాని డెలివరీ దాకా వెళ్ళాల్సి వచ్చేది. అండ్ ఈవెన్ మనం ఇప్పుడు వాడే ఫ్రాగ్రెన్సెస్ కానీ, అలాగే కెమికల్స్ లైక్ మనకి కాస్మెటిక్స్ కానీ ఇవన్నీ ఆ రోజుల్లో లేవు. ఈవెన్ ఎన్విరాన్మెంట్లో చూసుకుంటే కూడా పొల్యూటెంట్స్ కానీ, టాక్సిన్స్ కానీ, అలాగే ఓవర్ పాపులేషన్ వల్ల ఇదంతా ఫర్టిలిటీని డిస్టర్బ్ చేస్తుంది. ఈవెన్ ఇండివిజువల్గా చూసుకుంటే కూడా వాళ్ళ ప్రయారిటీస్ వల్ల వాళ్ళు డిలే చేసుకోవడం, లేదు అని అంటే ఒబేసిటీ, మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అయిపోతుంది. అండ్ ఈవెన్ స్మాల్ ఫ్యామిలీస్ లైక్ హస్బెండ్ అండ్ వైఫే ఉంటారు టు మానిటర్ దెమ్, వాళ్ళకి గుడ్ అండ్ బ్యాడ్ చెప్పేదానికి ఎవరూ లేరు. సో ఇట్స్ కంప్లీట్లీ ద కపుల్ డెసిషన్ వెదర్ ప్రెగ్నెన్సీ వెంటనే తెచ్చుకోవాలా, డిలే చేసుకోవాలా. సో ఇదంతా చూస్తే ఫర్టిలిటీ ఓవరాల్గా డిక్లైన్ అయిపోతుంది.